భారతదేశం అంటేనే పురాణాల భూమి. మరియు ఈ పురాణాల్లో ప్రతి ఒక్క పాత్రకి సంబంధించి వందలాది తెలియని కథలు కూడా ఉన్నాయి. హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలో హనుమంతుని పేరు ప్రముఖం. తన యొక్క భక్తి ప్రపత్తులతో రాముని గుండెలలో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు శ్రేష్టమైన ధైర్యం మరియు బలాన్ని కలిగి తన భక్తులకి ఎల్లప్పుడూ అండగా ఉంటాడని ఎంతోమంది విశ్వసిస్తుంటారు. వాస్తవానికి రాముడు లంకను గెలిచి సీతాదేవిని ఇంటికి తీసుకొని రావడానికి హనుమంతుడే ప్రధాన కారణం. తన వానర సైన్యంతో రామునికి అండగా నిలిచి యుద్ధాన్ని గెలవడానికి హనుమంతుడు తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు. మనలో చాలామంది హనుమంతుని పటాన్ని ఇళ్లలో కలిగి ఉంటారు, కానీ ఈ ఏకైక వానర దేవుని యొక్క అనేకములైన కథలు నేటి తరానికి తెలియదు. మనము హనుమంతుని గురించి జ్ఞానాన్ని మెరుగుపరుచుకొని మన రాబోయే తరాలకు కూడా ఈ కథలను వినిపించాలి. హనుమంతుడికి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. హనుమంతుని విగ్రహం ఎరుపు రంగులో ఎక్కువగా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా? మనమంతా హనుమంతుని సింధూరవర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాము. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం, అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం హనుమంతుడు సింధూర వర్ణంలో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది. ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదిటిపై సింధూరం ధరించడం చూసి ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు ఆమె రామునిపై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. రామునిపై తన భక్తిని నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తర్వాత రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో తనను ఆరాధించేవారు వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారని చెప్పారు. హనుమంతుడికి కుమారుడు కూడా ఉన్నాడు. తెలుసా మీకు? లంకా దహనం తర్వాత హనుమంతుడు ఉద్రేకాన్ని తగ్గించుకొనుటకు మరియు తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునిగాడు. ఆ క్షణంలో అతని చెమట చుక్క ఒక మత్స్యం సేవించడం ద్వారా మకరధ్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగినది. బ్రహ్మచారి అయినప్పటికీ హనుమంతునికి సొంత కుమారుడు ఈ మకరధ్వజుడు. రాముడు హనుమంతుని మరణాన్ని ఆదేశించాడు. నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుని తప్ప అందరూ ఋషులకు అభివాదాలు తెలపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణంన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం అతనికి లేదు అని నారదుని అభిప్రాయం. నారదుని ఆజ్ఞల మేరకు హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రుల్ని ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అదే పనిగా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. ఆగ్రహోజ్వాలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణశిక్షను విధించమని రాముడిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు. గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రునికి చెప్పి ఆపై మరణశిక్షను ఆదేశించారు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్న నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షింపబడ్డాడు. హనుమంతుడు సీత నుండి బహుమతిని తిరస్కరించే ధైర్యం చేశాడు. ఒకరోజు సీతాదేవి హనుమంతునికి ఒక అందమైన తెల్లటి ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని కొరికి ముక్కలుగా చేయడం ప్రారంభించాడు. ఆగ్రహించిన సీతాదేవి కారణం అడగగా ఆ ముత్యాలలో ఎక్కడా తనకు రాముడు కనపడలేదని బదులిచ్చాడు. దీనికి సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ చిరంజీవుని కమ్మని దీవించారు. హనుమంతునికి 108 పేర్లు ఉన్నాయి. మీకు తెలుసా? ఒక్క సంస్కృత భాషలోనే హనుమంతునికి 108 వేరు పేర్లు ఉన్నాయి. ఇన్ని పేర్లు కలిగి ఉండడం అతను స్థానిక జానపద కథలలో అతనికి ఉన్న గొప్ప ప్రజాదరణను నిరూపిస్తుంది. హనుమంతుడు తన స్వీయ అనుభవాలతో కూడిన రామాయణాన్ని కలిగి ఉన్నారు. లంకతో యుద్ధం పూర్తయిన తర్వాత హనుమంతుడు ఈ వివరాలతో కూడిన కథను రచించడానికి హిమాలయాలకు వెళ్ళాడు. అతను హిమాలయాల గోడలపై తన చేతి గోర్లతో రాముని చరిత్రను కథలుగా చెక్కాడు. అదే సమయంలో మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించాడు. రెండూ పూర్తయిన తర్వాత హనుమంతుని రామాయణం తన రామాయణం కన్నా బాగుందని
మహర్షి కలత చెందాడని తెలుసుకున్న హనుమంతుడు తన చేతి రామాయణాన్ని విరమించుకున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం హనుమంతునిది. జీవితకాలంలో చేసిన అసంఖ్యాక త్యాగాలలో ఇది కూడా ఒకటిగా నిలిచి అమరునిగా చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.